హాయ్ ఫ్రెండ్స్, శనగపిండి పంచదారను ఉపయోగించి ఈ దీపావళి పండుగ రోజున మోతీచూర్ లడ్డూని గొంతు పొంగనాల పెనాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా శనగపిండిని తీసుకుని కొంచెం ఉప్పు వాటర్ వేసుకుని స్పూన్ సహాయంతో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలాగా స్పూన్తో కలుపుకుంటూ ఉంటే ఉండలేమీ లేకుండా ఉంటుంది. ఈ విధంగా చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చిక్కగా ఎలా తయారు చేసుకోవాలని అడుగుతారు కదా, వాటి కోసం చిన్న టిప్ చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత స్పూను వెనక్కి పెట్టేసుకుని ఒక గీతలా పెడితే గీతలా ఉండాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. దీని మీద మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గొంతు పొంగనాల పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను ఈ గొంతులో మొత్తం అన్నిటిలోనూ వేసేసుకుని ఇది హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ గొంతుల్లో వేసేసుకుని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకుని ఒకవైపు వేగిన తర్వాత చాక్ సహాయంతో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ టర్న్ చేసేసుకుని రెండు వైపులా వేగిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో వీటిని తీసేసుకుని ఓ బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇలాగా చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నిటినీ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని అన్నిటినీ అందులో వేసేసి ఒక యాలక్కాయ కూడా వేసేసుకుని బరకగా మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఓ ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక గ్లాసు పంచదార వేసుకుని అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా పంచదార అంతా కరిగించుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ అవసరం లేదు, పంచదార కరిగితే సరిపోతుంది. ఈ విధంగా జిగురుగా ఉండాలి. ఈ పాకం చూస్తున్నాం కదా, ఈ విధంగా చిక్కదనంగా ఉంటే సరిపోతుంది. పెద్ద పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా స్టిక్కీ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీలో ఆడుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని మొత్తం అంతా మెల్లిగా వేసేసుకుని దీన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పులను కూడా వేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండల కింద చుట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇలాగా దీనిపైన జీడిపప్పుని కూడా పెట్టుకోవచ్చు. నేను జీడిపప్పుని పెడుతున్నాను, నచ్చిన వాళ్ళు వేరే డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డూని ఇలాగా గొంతు పొంగనాల పెనంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఏమి లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దీపావళి పండుగ రోజున ఈ మోతీచూర్ లడ్డూని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.